ఇజ్రాయెల్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి అరబ్ దేశాలంటూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే నేటో తరహాలో కూటమిగా ఏర్పడే ఆలోచనలు అరబ్ దేశాలున్నాయంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. నేటో తరహా కూటమికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది సౌదీ అరేబియా. దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఆగ్రహంగా ఉన్నాయి అరబ్ కంట్రీస్. ఇప్పటికే ఖతార్కు ముస్లిం దేశాల నుంచి ఇటు సంఘీభావం సానుభూతి రెండు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్పై కలిసికట్టుగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లోని దోహాలో అరబ్ దేశాలు సమ్మిట్ నిర్వహించబోతున్నాయి. ఈ సమావేశంలో ఇజ్రాయెల్పై తీర్మానం తీసుకునే చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ భేటీ కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సందర్భం అంటే ఇటు యుఏఈ కావచ్చు లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు ఇప్పటికే ఖతార్కి సంఘీభావం సానుభూతి వ్యక్తం చేశాయి. ఇటు జోర్డన్ కూడా తన సంఘీభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నేటో తరహాలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి ఇటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి. ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నాయంటే యూరోప్ను ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే యూరప్ ఇప్పటికే మీకు గుర్తుందా, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట చెప్పుకొచ్చాడు యూరోప్కి, మీరు మీ సైనిక వ్యవస్థను పెంచుకోవాలి, మీ సైన్యాన్ని పెంచుకోవాలి నేటో తరహా గురించి. ఎందుకంటే నేటో అనేది ఇప్పుడు అమెరికాకు సంబంధించి చూస్తున్నాం. సో అటువంటి పరిణామ క్రమంలో ఇటు తమంతకు తాముగా అంటే వాళ్ళ డిఫెన్స్ మరి ముఖ్యంగా అమెరికా చెప్పినట్టుగా డిఫెన్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.